వెల్కమ్ టు నో యువర్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ సంస్థలు పార్ట్ 2 గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్. పాలనా వ్యవస్థ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ అనేది బ్రిటిష్ వారి నుండి మన దేశానికి సంక్రమించింది. 1953లో భారత్లో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ మొదటిసారిగా ప్రారంభించారు. వివిధ ప్రావిన్స్ల ఖాతాల నిర్వాహకుడు అకౌంటెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. 1857లో వార్డ్ కానింగ్ చర్యల వల్ల బొంబాయి, మద్రాస్, బెంగాల్ను ఒక అకౌంటెంట్ జనరల్ ఆధిపత్యంలోకి తెచ్చారు. 1919లో ఆడిటర్ జనరల్కు భారత ప్రభుత్వం నుంచి స్వతంత్రతను కల్పించారు. 1935 చట్టం ద్వారా ఇతడికి ఫెడరల్ కోర్ట్ న్యాయమూర్తి హోదా కూడా కల్పించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆడిటర్ జనరల్కు 1950లో కంట్రోలర్ అనే పదాన్ని చేర్చి ప్రభుత్వ జీతాల తనిఖీ, వ్యయ సఫలత, అక్రమాలు బయటకు తీసే అవకాశాన్ని కల్పించారు. రాజ్యాంగం సృష్టించిన అధికారుల్లో అత్యంత ముఖ్యుడు కాగ్ అని అంబేద్కర్ కూడా ఒకానొక సందర్భంలో అన్నారు. రాజ్యాంగ నిబంధన 148 ప్రకారం కాగ్ని రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి సమక్షంలో ఇతను ప్రమాణ స్వీకారం చేస్తారు. 1953లో పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం ఇతడి పదవీ కాలం 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయో పరిమితి వచ్చే వరకు ఇతడు ఆ హోదాలో కొనసాగుతారు. రాజీనామా చేయాలంటే తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లభించిన వేతనమే కాగ్ కూడా లభిస్తుంది. అవినీతి, అసమర్థత ఆరోపణలు ఉంటే కాగ్ను పార్లమెంటులో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా తొలగించే అవకాశాలు ఉంటాయి. కాగ్లో ఇతని విధుల గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం. నిబంధన 149లో కాగ్ విధులను తెలియజేశారు. 1976 వరకు కాగ్ ఖాతాల నిర్వహణకు కూడా ఒక అధిపతి ఉండేవారు. ఖాతాల నిర్వహణకు ఒక కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ నియమించిన తర్వాత ఖాతాల నిర్వహణ బాధ్యతల నుంచి కాగ్కు విముక్తి లభించింది. బయటి వ్యక్తుల ప్రమేయం లేకుండా తనకు తానుగా విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి తీర్పునిచ్చే సుప్రీం మాస్టర్ కాగ్ అని పట్టాభి సీతారామయ్య కూడా ఒకానొక సందర్భంలో అన్నారు. ప్రభుత్వ ఖాతాల సంఘానికి హితుడుగా వివరించే బాగ్ కింది విధులను నిర్వర్తిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాలను పరిశీలించి ఆడిట్ చేయడం, ప్రభుత్వం చేసిన వ్యయం చట్టబద్ధంగా జరిగిందా లేదా నిశ్చేసిత అధికారి ద్వారా జరిగిందా అనేది పరిశీలించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లావాదేవీలను ఆడిట్ చేయడం, రాష్ట్రపతికి గవర్నర్లకు నివేదికలు ఇవ్వడం, కంటిజెన్సీ ఫండ్ నుంచి నిధుల వ్యయాన్ని పరిశీలించడం, ప్రభుత్వ రంగ సంస్థల జాబితాలను ఆడిట్ చేయడం, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆదాయ వ్యయాలనే కాకుండా గోదాముల్లో నిల్వలను కూడా అతను ఆడిట్ చేయవచ్చు. కాగ్ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలుగా కొన్ని రక్షణలను కూడా కల్పించారు. పదవి నుంచి తొలగించడానికి అభిశంసన తీర్మానం ఆమోదించడం ఒక్కటే మార్గం. పదవీ కాలంలో జీతభత్యాలు, సర్వీస్ నిబంధనలను ఎక్కడా సవరించకూడదు. పదవీ విరమణ తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా అతను చేయకూడదు. జీతభత్యాలను సంఘటిత నిధి నుంచి మాత్రమే చెల్లిస్తారు. మన దేశంలో తొలి కాగ్ వి నరసింహారావు కాగా ప్రస్తుతం కాగ్గా రాజీవ్ మెహ్రిషి నిర్వహిస్తున్నారు.